లక్ష్మీనారాయణమయమైనటువంటి సభకి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం, తెలుగు వారికి చాలా ఆనందాన్ని చేకూర్చేటువంటి రోజు. అందరం మనం ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాల్సిన రోజు. సమాజంలో పరిస్థితులు చూస్తే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని అప్పుడు చెప్పుకుంటున్నాం, ఇప్పుడు ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ ఈరోజు అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్, తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. మానవుడికి త్రికరణములు అంటాం, మనస్సు, వాక్కు, కాయం. ఈ మూడింటిని శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మానవుడికి ఉన్నది. మనం కనుక ఉగాది పండుగను చక్కగా ఆచరించగలిగితే ఈ త్రికరణములని శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉగాది పండుగలో మన పెద్దలు, మన ఋషులు ఇవిడ్చారు. అలాంటి ఉగాది పండుగని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఉగాది పండుగ రోజు ఉగాదికి సంవత్సరాది అని, యుగాది అని అనేక పేర్లు ఉన్నాయి. ఖగోళంలో జరిగేటువంటి మార్పులు, నక్షత్ర గమనంలో కానీ ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల్లో కానీ జరిగేటువంటి మార్పుల్ని పరిశీలిస్తూ జరుపుకునేటువంటి పండుగే ఈ యుగాది. సంవత్సరంలో మొదటి రోజు బ్రహ్మ సృష్టించినటువంటి రోజు, సృష్టి మొదలుపెట్టినటువంటి రోజుగా సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక సంవత్సరాది అని అంటున్నాం. ఈ ఉగాది రోజున మానవుడు చేయవలసినటువంటి ముఖ్యమైనవి 5 పనులు ఉన్నాయి. ఆ 5 ఏమిటి అంటే, మొదటిగా తైల అభ్యంగన స్నానం, రెండవది నింప కుసుమ భక్షణం అంటే వేప పూతతో చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం, మూడవది తప్పకుండా కుంభదానం చేయాలి, లేదా ఎక్కడైనా చక్కగా మంచినీటిని అందించేటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీటిని అందించడం ఈరోజు చేయాలి. నాలుగవది ధ్వజ ఆరోహణం అంటే ధ్వజాన్ని తప్పకుండా ఇంటి మీద ఒక జెండాని ఎగురవేయాలి. అంటే కపిధ్వజాన్ని మాత్రమే ఎగురవేయాలి. ఈరోజు తప్పకుండా జయం కలగాలి. ఇప్పటివరకు సంవత్సరంతా మేము జయం కలిగింది, ఇక ముందు కూడా మాకు జయం కలగాలి అని మాటే విజయం అంటూ విజయానికి సంకేతంగా తప్పకుండా కపిధ్వజాన్ని ఎగరవేయాలి ఇంటి మీద. ఐదవది పంచాంగ శ్రవణం. పంచాంగాన్ని శ్రవణం తప్పకుండా చేయాలి. మనకు అందరికీ చదువుకోవడం వచ్చు ఇవాళ రోజులు, కానీ తప్పకుండా ఎవరి ద్వారా అయినా సరే, పండితుల ద్వారా కానీ లేదా తెలిసిన వారి ద్వారా కానీ పంచాంగాన్ని వినడం అనే దాంట్లో సాంఘిక కార్యక్రమం. అంటే సమాజంలో అందరం ఒక చోటకి చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ పంచాంగ శ్రవణం. పంచాంగ పఠనం చేస్తాము. ఇప్పుడు శ్రవణాన్ని మీరందరూ వినవలసిందిగా కోరుకుంటున్నాం. పంచాంగాన్ని వినడం వల్ల ఏం కలుగుతుంది? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానం తుల్యం నృణా ఆయుర్వర్ధిరుత్తమం సంతాన సంపద్ప్రదం నానా కర్మ సుసాధనం పంచాంగమాకర్ణ్యత. పంచాంగాన్ని వినడం వల్ల మనకి శుభం జరుగుతుంది, దాంతో పాటుగా సంతాన వృద్ధి జరుగుతుంది. గంగా స్నానం చేస్తే ఎంత విశేష ఫలితం వస్తుందో ఈరోజు అంతటి ఫలితాన్ని పంచాంగం వినడం వల్ల పొందగలుగుతాం. అలాగే గోదానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో పంచాంగాన్ని వినడం వల్ల కలుగుతుంది. పంచాంగం ప్రతిరోజు వినాలి. పంచాంగములు అంటే 5 అంగాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ 5 అంగాలు, ఈ 5 వినడం వల్ల ఏం జరుగుతుంది అంటే మానవుడికి తిథేశ్చ శ్రేయమాప్నోతి. తిథిని వినడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. వారా ఆయుర్వర్ధనం, వారాన్ని తెలుసుకోవడం వల్ల ఆయుష్ వృద్ధి జరుగుతుంది. నక్షత్రార్థే పాపం, నక్షత్రాన్ని తెలుసుకోవడం వల్ల పాపం పోతుంది. యోగా రోగ నివారణం, యోగాన్ని తెలుసుకోవడం వల్ల రోగాలు నివారించబడతాయి. కరణాత్ కార్యసిద్ధి, కరణాన్ని తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అంటే ఈ రోజు పంచాంగం వినాలి అనేది
మన పెద్దలు నిర్ణయించినటువంటి విషయం. అందుకే ప్రతిరోజు పంచాంగాన్ని తెలుసుకోవడం మంచిది. ఇక ఈ సంవత్సరానికి వస్తే కలియుగం ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలు పూర్తయింది. మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి ప్రభవ మొదలుగా. ఈ 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. గత సంవత్సరాన్ని విన్నాం మనం, క్రోధినామ సంవత్సరం. పేరులోనే క్రోధం ఉంది, కానీ ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు. మొదటి శ్రీ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది. అంటే శ్రీ అంటే లక్ష్మీప్రదము, లక్ష్మీదేవికి ఇంకొక మారే శ్రీ, మారు పేరే శ్రీ. కనుక ఇది చాలా శుభాన్ని చేకూరుస్తుంది ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి ఇంకొక పేరు ఇరువత్సరము అనేటువంటి పేరు ఉంది. ఈ సంవత్సరం అందరం కూడా తప్పకుండా ధాన్య దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. కనుక ధాన్య దానం చేయడం వల్ల మనం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. ఇక ఈ సంవత్సరం జన్మించినటువంటి పిల్లలు ఎలా ఉంటారు అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా, ఆహారం అంటే ప్రియమైనటువంటి వాళ్ళుగా ఈ సంవత్సరం పుట్టేటువంటి పిల్లలందరూ ఉంటారు. మంచి సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో జన్మించిన వారందరూ. ఇక విశ్వావసునామ సంవత్సర ఫలితాన్ని కూడా మనం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరానికి ఆదివారంతో మొదలైంది. కనుక రాజు రవి అవుతాడు, సూర్యుడే రాజు. సేనాపతి కూడా ఆయనే తీసుకున్నాడు. అర్ఘ్యాధిపతి కూడా రవే అయ్యాడు. మేఘాధిపతి కూడా రవే అయ్యాడు. సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, తర్వాత రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు అయ్యాడు. అంటే ఈ 9 వ్యక్తుల వల్ల, అంటే వీళ్ళ వల్ల, ఈ 9 మంది నవనాయకుల వల్ల మనకి శుభం జరుగుతుందా, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సంవత్సర ఫలితం తర్వాత నవనాయకుల ఫలితాన్ని కూడా తెలుసుకుందాం. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుండి నిన్న 29వ తేదీ నుండే షడ్గ్రహ కూటమి ఏర్పడింది. ఇక త్రిగ్రహ, చతుర్గ్రహ కూటములు కూడా ఈ సంవత్సరం ఏర్పడిపోతున్నాయి. ఈ సంవత్సరం ఈ గ్రహాల వల్ల మనకి ఎలా ఉండబోతోంది అంటే రాష్ట్రంలో ప్రజల్లో అలజడులు, సంఘర్షణలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది. సస్యములు బాగా కావలసినటువంటి, సస్యములు అంటే పంట మనకి ఎంతవరకు కావాలో అంత కావలసినటువంటి వర్షం పడుతుంది. ఈసారి వర్షం మనకి ఇంచుమించు 2 తొక్కుల వర్షం పడుతుంది. ఈ 2 తొక్కుల వర్షంలో కూడా 9 భాగాలు సముద్రం మీద, 9 భాగములు పర్వతముల మీద, తర్వాత 2 భాగములు భూమి మీద పడతాయి. ఎక్కువ భాగం పర్వతాల మీద పడటం వల్లే మనకి నదులు ప్రవహిస్తాయి. కనుక పర్వతాల మీద ఎక్కువ వర్షమే కురుస్తుంది. ఈసారి పక్షపాతం బాగానే ఉంటుంది. ఇక మనకి పంట 16 వీసాల పంట పండుతుంది, కానీ 8 వీసాల పంట మన చేతికి అందుతుంది. ఈసారి 8 వీసాల పంటే మనకి అంటేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎర్రని భూములు ఈ సంవత్సరం విశేషంగా ఫలిస్తాయి. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికే తొలకని వస్తుంది. తొలకని ఎప్పుడు వర్ష ఋతువులో వర్షం కురవాలో అప్పుడు బాగా వర్షాలు పడతాయి. ఇక విశ్వావసునామ సంవత్సరానికి వత్సరాధిపతి రాహువు. ఈ రాహువు కారణంగా ఈసారి మనం కొంచెం కొత్త వైరస్ని మళ్ళీ ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే దానికి తగ్గట్టుగానే మనవాళ్ళు కూడా కొత్తగా దానికి విరుగుడుగా టీకాలను కూడా కనుక్కునేటువంటి అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు శిశు సంక్షేమ మీద ఎక్కువగా ఈసారి దృష్టి సారిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా వాళ్ళు కూడా శ్రద్ధ చూపిస్తారు. ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది అంటే ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుంది ఈ సంవత్సరం. ఇక వ్యవసాయ భూములు మరింత ధరలు పెరుగుతాయి ఈ సంవత్సరం. తర్వాత ధాన్యానికి కూడా ధర పెరుగుతుంది. నేరస్తులకి శిక్షలు చక్కగా వేయడానికి ప్రయత్నిస్తారు, వేస్తారు. సమాజం సౌఖ్యంతో ఉండాలి అని చూస్తారు. కాబట్టి బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. క్రీడారంగం వారికి ముందే ఉంటాం మనం భారతీయులందరం. ఈ సంవత్సరం క్రీడారంగంలో కూడా మందే అన్వేషణ చర్య అవుతుంది. పర్యాటక రంగం కూడా బాగుంటుంది.
కాబట్టి సైబర్ నేరాలు ఎక్కువగానే ఉంటాయి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యారంగం చాలా బాగుంటుంది. విద్యల విషయాల్లో ఈసారి ముందే ఉంటారు విద్యార్థులందరూ. విద్యారంగం అభివృద్ధిలోనే నడుస్తుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే వివాహ బంధాలు ఎలా ఉంటాయి అంటే ఈ సంవత్సరం వివాహ బంధాలు బాగుంటాయి. ఎక్కువగా భార్యాభర్తలు విడాకుల జోలికి వెళ్ళరు. మార్పులు చేరుకుంటుంది ఈ సంవత్సరం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు బాగుంటాయి ఈ సంవత్సరం. ఇక స్త్రీలకి ఎలా ఉంటుంది అంటే ప్రముఖ రంగం మొత్తం అన్నిటిలో స్త్రీలే ఈసారి ముందు ఉండబోతున్నారు. అంటే నేను స్త్రీలను ముందు చెప్పట్లేదండి, లేదు, స్త్రీ రంగం ఈసారి బాగా తారాపథంలో నడుస్తుంది, ముందులోనే ఉంటారు స్త్రీలందరూ. అలాగే రాజకీయ రంగంలో స్వల్ప మార్పులు సంభవిస్తాయి. ఇక సంవత్సరం ఆరంభం నుండి కూడా మీనంలో మే 6 వరకు అంటే ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి, గ్రీష్మ తాపం బాగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం ఫలితాలను తెలుసుకున్నాం క్లుప్తంగా. నవనాయక ఫలితాలు ఈ 9 మంది ప్రభావితం చేస్తూ ఉంటారు మనందరినీ. కనుక నవనాయక ఫలితాలను తెలుసుకుందాం. రాజు రవి అయ్యాడు అంటే ప్రకాశవంతమైనటువంటి వాడు. అసలు ఈ విశ్వావసు అర్థమే అది. విశ్వ సమస్తం ప్రకాశయతి కిరణై విశ్వావసు అంటే విశ్వానికి అంతటికి సమస్తానికి ప్రకాశాన్ని వెలుగుని అందించేవాడు. ఆయనే రాజై కూర్చున్నాడు. కనుక రవి రాజయ్యాడు కాబట్టి పరస్పరం వైరాలు ఉంటాయి. మేఘములు సమవృష్టిని కురిపిస్తాయి. ప్రజలకు రాజుల వల్ల చోర అగ్ని భయాలు ఈ సంవత్సరం ఉండబోతున్నారు. అలాగే మంత్రి చంద్రుడు కనుక సమవృష్టి ఉంటుంది, సస్యములు బాగా పండుతాయి. ఎందుకంటే చంద్రుడే సస్యాధిపతి, ఔషధాధిపతి. కాబట్టి మందులకి సంబంధించినటువంటి మొక్కలు కానీ ఇవి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. సేనాపతి రవి అయ్యాడు అంటే ఆయన తీసుకున్నాడు సేనాధిపత్యం కూడా. కనుక దేశాల మధ్య యుద్ధ భయం ఉంటుంది. మబ్బులు వాయుపీడనంతో కలిపి అంటే గాలి వర్షం కలిపి వస్తాయి, అలా ఏర్పడతాయి. సస్యాధిపతి బుధుడు అయ్యాడు కనుక చెరకు, వరి, చక్కగ పసుపు నేలలు చక్కగా పండుతాయి. పసుపు రంగు పంటలు పండుతాయి, పసుపచ్చగా ఉన్నటువంటి నేలలు కూడా పండుతాయి. ధాన్యాధిపతి కుజుడు అయ్యాడు కనుక ముళ్ళు గల ధాన్యములు ఎక్కువగా పండుతాయి. స్వల్ప ధాన్యాలు ఫలిస్తాయి. ఎర్ర నేలలు పూర్ణంగా ఫలిస్తాయి. ఇక అర్ఘ్యాధిపతి రవి అయ్యాడు కనుక ఎలా ఉంటుంది అంటే ధరలు తగ్గుతాయి, వర్షాలు కూడా తక్కువగా కురుస్తాయి. మేఘాధిపతి అది కూడా ఆయన తీసుకున్నారు రవి కనుక పంటలు స్వల్పంగా పండుతాయి, భయం అధికంగా ఉంటుంది. ఖండ వృష్టి అంటే అల్పవృష్టులు అనావృష్టులు రెండూ పడుతూ ఉంటాయి. ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. రసాధిపతి ఇది శని తీసుకున్నాడు. రసములు అంటే మంచిగా ఫలాలతో రసంగా కలిగినటువంటిది అని. ఇలాంటి వాటిలో నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలైనటువంటి రసవంతమైన పదార్థాలు, వస్తువులు చక్కగా ధరలు అందుబాటులో ఉంటాయి. అందరికీ సరసమైన ధరలకే లభిస్తాయి. ఇక నీరసాధిపతి ఎవరు అయ్యారు అంటే బుధుడు కనుక రత్నాలు, మాణిక్యాలు, వివిధ ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. ఇవి నవనాయక ఫలితాలు. అందరికీ మహారాశి ఏంటి తెలుసుకుందాం అనేటువంటి ఆనందం ఈ రోజు తప్పకుండా ఉంటుంది. కనుక మీ రాశి ఫలాన్ని మీకు అందించబోతున్నారు. మేషరాశి ఫలితం ఎలా ఉంది ఈ సంవత్సరం అనేది మనం తెలుసుకుందాం. దానికి ముందుగా కర్తరి నిర్ణయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కర్తరి మే 4, 2025 అంటే వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. మరలా వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 అంటే 11వ తారీఖు మే నెల 2025 సంవత్సరంలో నిజ కర్తరి ప్రారంభమవుతుంది. అదే రోజు కృత్తిక కార్తె కూడా ప్రారంభమవుతుంది. ఇక 28 మే 2025
అది ఎప్పుడు అంటే జూన్ 10వ తారీఖు 25వ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం రాత్రి 2:37 గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. మరలా తిరిగి 8-7 అంటే జూలై 8వ తారీఖున జూన్లో మొదలవుతుంది. జూలై 2025 జూలైలో ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం మధ్యాహ్నం 3:18 ఈరోజు మూఢం వెళ్ళిపోతుంది. ఆ రోజు ఇక శుక్రమూఢం ఎప్పుడు మొదలవుతుందంటే నవంబర్ 30, 2025 మార్గశుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం 1:58 శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. 13/2/2026 అంటే ఫిబ్రవరి నెలలో మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం 11:37 శుక్రమౌఢ్యమి వెళ్ళిపోతుంది. అంటే శుక్రుడు గురుడు ఇద్దరు కొంచెం మన యొక్క బలాన్ని కోల్పోయి ఉంటారు కనుక ఆ సంవత్సరంలో మనం అప్పుడు ఆ మూఢం వచ్చినప్పుడు ఏమీ చేయడానికి అవకాశం ఉండదు. ఇక సరస్వతి పుష్కరాలు ఈసారి అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి మాత యొక్క పుష్కరాలు 12 రోజులు కొనసాగుతాయి. 14 మే 2025 సంవత్సరం వైశాఖ శుద్ధ విధియ బుధవారం రాత్రి 11:25 దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. దానివల్ల పుష్కరాలు ఏర్పడుతున్నాయి. సరస్వతి నది 15/5 అంటే మే 15వ తారీఖు వరకు గురువారం నుండి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమై 26/5/2025 సంవత్సరం ఈ సంవత్సరంలోనే 12 రోజులు కొనసాగుతాయి. అంటే 14 రాత్రి ప్రవేశిస్తాడు, 15వ తారీఖు ఉదయం స్నానాలు ప్రారంభిస్తాం, 26వ తారీఖు వరకు ఈ సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయవచ్చు. ఈ సంవత్సరం గ్రహణాలు ఎలా ఉండబోతున్నాయి అంటే 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. 2 కూడా చంద్రగ్రహణాలే. ఒకటి రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది సెప్టెంబర్ 7వ తారీఖున భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి పూర్వభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త గ్రహణం ఏర్పడబోతోంది. ఇది గ్రహణం ఏర్పడేది 9:50 రాత్రి, మోక్షకాలం రాత్రి 1:31 కనుక కుంభరాశి వారు పూర్వభాద్ర నక్షత్రం వారు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా స్నానం చేసి దానాలు నిర్వహించుకోవచ్చు. అలాగే 2వ చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది మార్చి 3వ తారీఖు మంగళవారం. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఇది స్పర్శకాలం మనకి పగలు 3:20 ఏర్పడుతుంది. మోక్షకాలం సాయంత్రం 6:47. ఈ గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది పుబ్బా నక్షత్రంలో పడిపోతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్రం వారు ఈ గ్రహణం చూడకూడదు. తర్వాత తెల్లవారిన తర్వాత యథావిధిగా దాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక మన మకర సంక్రాంతి, మకర సంక్రమణం ఎలా జరగబోతోంది అంటే పుష్య బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అనగా 14వ తారీఖు జనవరి 2026 సంవత్సరం బుధవారం రాత్రి 9:21 అనురాధ నక్షత్రంలో రవి మకర సంక్రమణం చేయబోతున్నాడు కనుక మకర సంక్రాంతి పర్వదినం 15వ తారీఖున జరుగుతుంది. వరాహ వాహనం మీద వస్తాడు ఈసారి సంక్రాంతి పురుషుడు కనుక మనం 15వ తారీఖున దానాధికారులు చేసుకోవచ్చు, పెద్దలకు కూడా పెట్టుకోవచ్చు. ఇక రాశి ఫలితాలలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి కిందకి వస్తాయి. మేషరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే వీరికి ఈ సంవత్సరం బాగుంటుంది, సంపద బాగా వృద్ధి చెందుతుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు, ఉత్సాహంతో ఉంటారు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి కనుక ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటికి రావడానికి తప్పకుండా ఆంజనేయ ఆరాధన చేసుకోవాలి మేషరాశి వారు. ఇక వీరికి
వీరికి ఈ సంవత్సరం ఆరంభం నుండి ఏలినాటి శని ప్రభావం కూడా ఉండబోతోంది మేషరాశి వారికి. కనుక ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవాలి. ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కనుక శని త్రయోదశులు మీ అందరికీ తెలిసిన విషయమే. శని త్రయోదశి ఆచరించండి. ఉద్యోగులకి ఎలా ఉండబోతుంది అంటే మంచి కాలం. మేషరాశి వాళ్ళకి ప్రమోషన్స్ తో కూడినటువంటి బదిలీలు ఉంటాయి. ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలమే. కళాకారులు కూడా మధ్యమంగా ఉంటుంది ఈ సంవత్సరం. మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఉత్తమమైనటువంటి కాలం. అన్ని వ్యాపారాలు బాగుంటాయి, లాభాలు కూడా కలుగుతాయి. విద్యార్థులకి గురుబలం ఉంటుంది, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. కానీ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెడు సావాసాలకు వెళ్ళకూడదు. ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వ్యవసాయదారులకి 2 పంటలు పండుతాయి. పండ్ల తోటల వాళ్ళకి నష్టాలు, కూరగాయలు తోటల వాళ్ళకి లాభాలు చేకూరుతాయి. స్త్రీలకి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు అనుకూలంగానే ఉంది. కొంత మాత్రమే ఉంది అనుకూలత. విలువైనటువంటి వస్తువులు కొంటారు. కానీ ఆరోగ్య విషయంలో మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం శ్రద్ధ వహించాలి. తీర్థయాత్రలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏలినాటి శని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కనుక మంగళవారం నియమాలు పాటించండి. మేషరాశి వాళ్ళందరూ రుద్రాభిషేకాలు చేయించుకోండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఇంకా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 మేషం వారికి. ఇక 2వ రాశి